హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ సెవెన్. ఈరోజు మనం ఒక వెరైటీ స్నాక్ చేయబోతున్నాము. స్టీమ్డ్ వాటర్ మెలన్ బన్స్ చేయబోతున్నాము. లోపలేమో అటుకులు ఫిల్లింగ్ పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మంచి టీ టైమ్ స్నాక్ వాడుకోవచ్చు, పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా వాడుకోవచ్చు. చాలా చాలా వెరైటీగా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా కొంచెం వాటర్ మెలన్ది జ్యూస్ తీసుకోవాలి. కొంచెం వాటర్ మెలన్ని మిక్సీలో వేసుకొని ఒకసారి బీట్ చేసుకొని కొంచెం జ్యూస్ ఒక పెద్ద బౌల్లోకి పోసుకోవాలి. నేను ఈ పెద్ద స్పూన్లో ఒక 3 స్పూన్ దాకా వాటర్ మెలన్ జ్యూస్ దానిలో పోసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. లైట్గా షుగర్ ఉండదు, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఈస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. షుగర్ కరిగేదాకా మిక్స్ చేయండి. ఇది ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి తొందరగా కరిగిపోయిద్ది. ఇంకా అలాగే 2 కప్పు మైదాపిండి ముందుగా వేయండి. 250 ml కప్పులో 2 కప్పుల మైదాపిండి వేసుకొని ముందు మిక్స్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. బటర్ ఇష్టం ఉండే వాళ్ళకి బటర్ వేసుకోవచ్చు. బటర్ వేస్తే బండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే 1 ఎగ్ కూడా, ఎగ్ అవసరం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. పిండి కావాలంటే మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా ఒక 1/2 కప్పు దాకా పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా ఒక స్మూత్ డో తయారయ్యేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 5 to 7 మినిట్స్ దాకా మంచిగా మిక్స్ చేస్తేనే మంచి సాఫ్ట్ డో తయారవుతుంది. చూసారు కదా ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇలాగే ఇది ఫెర్మెంటేషన్ కోసం పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే ఒక 2-3 గంటల్లో ఇది ఫెర్మెంట్ అయిపోతుంది. పైన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి. రాసిన తర్వాత పైన కవర్ చేసి పెట్టండి. మామూలుగా మూత పెట్టుకోవచ్చు, లేకపోతే క్లింగ్ ఫిలిం పెట్టుకొని ప్యాక్ చేసి పెట్టండి. ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం. ఇది కొంచెం అటుకులు లోపల ఫిల్లింగ్ కోసం నేను అటుకులు చేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి కొబ్బరి, 1 కప్పు అటుకులు, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. మన స్వీట్నెస్కి సరిపోయేటట్టు బెల్లం తరుము వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఫస్ట్ ఒకసారి సాఫ్ట్గా మిక్స్ చేసిన తర్వాత మంచిగా గట్టిగా ప్రెస్ చేసి మిక్స్ చేస్తే కొబ్బరిలో నుంచి వచ్చిన పాల్లో ఈ అటుకులంతా నానిపోయింది. చూడండి ఇది టీ టైమ్ స్నాక్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అది ఫిల్లింగ్గా వాడుతున్నాము. ఇప్పుడు ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయిపోయి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఎలా ఫర్మెంట్ అయి ఉందో. బయట పెడితే ఒక 2-3 గంటల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేతిలో అదుకున్నట్టుండే కొంచెం ఒక పించు పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని రోల్ చేసుకొని తీసుకోవాలి. టేబుల్ టాప్ మీదకి వేసుకొని మంచిగా మిక్స్ చేసి షేప్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని చాక్ ఏదైనా తీసుకొని కట్ చేయండి. అప్రాక్సిమేట్ ఒకే షేప్లో ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సైజ్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇలాగ చేసినా పర్వాలేదు, మన షేప్ పట్టి కొంచెం ఫిల్లింగ్ పెట్టుకోవడానికి కుదిరేటట్టు చేయండి. దీనిలో 1 స్పూన్ దాకా అటుకులు మిశ్రమం ఉంది కదా, అది పెట్టుకోండి. దీని బదులు మనం డ్రై ఫ్రూట్ హనీస్ ఒక డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మసాలా వెజిటబుల్స్ కానీ ఏదైనా మనకి ఇష్టం ఉండేది ఏదైనా పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ప్యాక్ చేసుకొని బౌల్స్ లాగా తయారు చేయండి. మంచి బన్స్ తయారైపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ గీసేసి పెట్టిన ఒక ట్రైలోకి మార్చుకోవాలి. ఒక కేక్ టిన్ తీసుకొని లేకపోతే కొంచెం మందంగా ఉండే ప్లేట్ అయినా తీసుకోవచ్చు. మనం స్టీమ్ చేయబోతున్నాం కాబట్టి
ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం ఆయిల్ రాసుకోవాలి అంతే. దానిలోకి మనం రెడీ చేసిన బన్స్ని ఒకటొకటి పెట్టుకోవాలి. గ్యాప్ ఏం అవసరం లేదు, ఇలా చేసినా బాగానే ఉంటుంది. గ్యాప్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, సెపరేట్గా బౌల్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫర్మెంటేషన్ కోసం ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మన బన్స్ అన్నీ మళ్ళీ పెద్దదైపోయింది. ఇప్పుడు పైన కొంచెం ఎగ్ వాష్ చేసుకోవాలి. ఎగ్ వాష్ లేకపోతే బటర్ అయినా వాష్ చేసుకోవచ్చు, ఏం కాదు. మొత్తం ఒకసారి కోట్ చేసిన తర్వాత నేను ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో ఒకసారి కవర్ చేసుకుంటున్నాను. లేకపోతే మామూలుగా మూత అయినా పెట్టుకోవచ్చు. అంటే మనం స్టీమ్ చేసేటప్పుడు స్టీమ్ దాని లోపలికి పడకుండా మంచిగా వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ వస్తూ ఉంటే ఇడ్లీ బిందులోకి ఇది పెట్టేసుకోండి. లేకపోతే స్టీమర్లోకి అయినా పెట్టుకోవచ్చు. ఇలాగా కవర్ చేసి పెడితే ఎయిర్ లోపలికి, ఆవిరి అనేది లోపలికి ఎక్కదు. మంచిగా టైట్గా మూత పెట్టుకోండి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఉడికిపోయి ఉండేది ఖచ్చితంగా. ఓపెన్ చేస్తే చూడండి బన్స్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. చల్లారడానికి ఒక అరగంట దాకా పక్కన పెట్టండి. ఒక క్లోత్తో కవర్ చేసి పెడితే ఆవిరి లేకుండా చల్లారిపోయింది. చూడండి ఇదంతా పర్ఫెక్ట్గా కూల్ అయింది. ఇప్పుడు మనం ఇది డీమోల్డ్ చేసుకోవాలి. బాగున్నాయి కదా వాటర్ మెలన్ బన్స్. దీనిలో కొంచెం ఎల్లో కలర్గా కనిపిస్తుంది కానీ లైట్గా పింక్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది డీమోల్డ్ చేసుకొని చూద్దాము. బాగా సాఫ్ట్గా ఉంది, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సెపరేట్ చేసి కూడా చూపిస్తాను. లోపల ఫిల్లింగ్ కూడా ఎలా వచ్చిందో చూడండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకునే ఒక వెరైటీ స్నాక్ ఐటమే కదా, పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.